పేరు రామాపురం. ఆ గ్రామం చాలా అందంగా ఉండేది. ఆ గ్రామంలో రాఘవ మరియు సీతమ్మ అనే ఇద్దరు దంపతులు నివసించేవారు. వారు చాలా పేదవారు. వారిద్దరూ కలిసి పానీపూరి వ్యాపారం చేసేవారు. సీతమ్మ పొద్దుట్నుండి పానీపూరికి కావలసిన పదార్థాలన్నీ తయారు చేసేది. అలా సాయంత్రం వరకి పానీపూరికి కావాల్సినవన్నీ తయారు చేసుకొని, పానీపూరి బండిని తీసుకొని సిటీకి వెళ్ళి అమ్ముకునేవారు. రాత్రి చాలా సమయం వరకి పానీపూరి అమ్ముతూ ఉండేవారు. నగరంలోని అందరూ కూడా రాఘవ చేసే పానీపూరి అంటే చాలా ఇష్టపడేవారు. వాళ్ళు రాత్రి 12 వరకు అమ్ముకొని ఇంటికి వెళ్ళేవారు. సీత, ఈరోజు వ్యాపారం చాలా బాగా జరిగింది కదా? అలా వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక భోజనం చేసి పడుకుంటారు. మళ్ళీ తెల్లవారుజామునే లేసి పానీపూరికి కావలసినవన్నీ తయారు చేస్తారు. సీత, వ్యాపారం చాలా బాగా జరుగుతుంది కదా? మనమిద్దరం ఇంకా కష్టపడి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి సీత. అవునండి. మనం ఇంకా పానీపూరినే చాలా బాగా తయారు చేసి అందరికీ అందించాలి. అలా రోజులాగే కావలసినవన్నీ తయారు చేసుకొని నగరానికి బయలుదేరుతారు. సీత, నిన్నట్లాగా వ్యాపారం ఈ రోజు కూడా బాగా జరిగితే బాగుండు కదా? అవునండి. కానీ మీరేమీ బాధపడకండి. ఈరోజు బాగా జరుగుతుందిలెండి వ్యాపారం. రాఘవ, నువ్వు చేసే పానీపూరిలో ఏదో అమృతం ఉందయ్యా. చాలా బాగా చేస్తావు. అలా ఆ రోజు కూడా వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. ఎప్పటిలాగానే రాత్రి వాళ్ళు ఇంటికి బయలుదేరుతారు. అప్పుడు అనుకోని సంఘటన జరుగుతుంది. వెనకాల నుండి ఒక కారు వచ్చి వాళ్ళని గుద్దేస్తుంది. వాళ్ళిద్దరూ అక్కడికక్కడే చనిపోతారు. నగరంలోని అందరూ ఆ పానీపూరి కోసం అక్కడికి వెళ్ళి చూస్తారు. కానీ అక్కడ పానీపూరి బండి ఉండదు. అలా అందరూ ఒకరి వెనుక ఒకరు అందరూ వెళ్ళి చూస్తారు. కానీ అక్కడ పానీపూరి బండి కనిపించదు. అలా రోజులు గడిచిపోతాయి. అందరూ ఆ సంగతే మర్చిపోతారు. ఇంకా వేరే దగ్గర పానీపూరి తినడం మొదలు పెడతారు. కానీ రాఘవ చేసే పానీపూరి అంటే చాలా ఇష్టం కాబట్టి అందరూ రాఘవాన్ని గుర్తు చేసుకుంటూ ఉండేవారు. అక్కడ కొద్ది రోజులకి మళ్ళీ పానీపూరి బండి వచ్చేసింది. ఇప్పుడు ఎవరు పెట్టారో తెలుసా? రాఘవ మరియు సీతానే. కానీ వాళ్ళు ఇప్పుడు దయ్యంగా మారిపోయారు. అక్కడ పానీపూరి బండి ఉందని అందరికీ తెలిసిపోయింది. కానీ దయ్యాల పానీపూరి బండి అని అనుకునేవారు. రావు గారు, మీకు ఈ విషయం తెలిసిందా అండి? పక్కన వీధిలో దయ్యాలు పానీపూరి బండి పెట్టాయంట. మీ పిల్లల్ని రాత్రి వేళలో అక్కడికి పంపించకండి. అదలా ఉంటే ఒకరోజు రాత్రి ముగ్గురు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. వారు ముగ్గురు ఇంటర్ చదివే పిల్లలు. ఒరేయ్, మనం తినే పానీపూరి దయ్యాలు పెట్టాయంట తెలుసా? అరే, అవి అన్నీ బట్టి మాటలురా. అక్కడ దయ్యాలు లేవు, ఏమీ లేవు. నేను వెళ్ళి చూసొస్తాను చూడు. అమ్మో, నేనైతే రానురా. మీరే వెళ్ళండి. నాకు చాలా భయం. నేను ఇంటికి వెళ్ళిపోతాను. మీరే వెళ్ళి చూసిరండి. అలా వారిద్దరూ పాత బజార్ రోడ్డుకి బయలుదేరతారు. రాత్రి 10:30 అవుతుంది. రోడ్డు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. వీధి దీపాలు మసకబారిన కాంతిని ఇస్తున్నాయి. గాలి కూడా నెమ్మదిగా ఏదుతుంది. దూరంలో ఒక చిన్న వెలుగు కనిపిస్తుంది. అదేంటి అని అటుగా వెళ్ళి చూస్తారు. అందరూ అక్కడ వెళ్ళి చూస్తారు. బండి దగ్గర ఇద్దరు పానీపూరి అమ్ముతూ కనిపిస్తారు. బాబాయ్, 2 పానీపూరి ఇవ్వండి. సరే బాబు, ఇస్తాను అని చెప్తాడు. అలా రాఘవ దయ్యం ఇద్దరికి పానీపూరి ఇస్తాడు. వారిద్దరూ ఆ పానీపూరిని తింటారు. రామ్ మొదటిగా పానీపూరి తింటాడు. అదే సమయంలో అతనికి చుట్టూ ఉన్న ప్రపంచం మారినట్టు అనిపిస్తుంది. అప్పుడే సాయి అడుగుతాడు, ఒరే, నీకు బానే ఉందా అని అంటాడు. రాము ఆశ్చర్యంగా, ఏదో వింతగా ఉందిరా, ఎలాగో అవుతుందిరా అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతుండగానే వాళ్ళ ముందే బండి ఇంకా 2 దయ్యాలు మాయమైపోతాయి. అది చూసి చాలా భయపడి రాము, సాయి ఇంకా పరుగులు తీస్తారు.
అలా భయపడుతూ పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు వాళ్ళు ఊరి పెద్ద మనిషి దగ్గరికి వెళ్తారు. వాళ్ళు అతని దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తారు, బాబాయ్ గారు, మేము నిన్న పానీపూరి తినడానికి వెళ్ళాము. అక్కడ 2 దయ్యాలు పానీపూరి అమ్ముతున్నాయి. మేము చూస్తుండగానే అవి 2 మాయమైపోయాయి అని చెప్తారు. అప్పుడు ఆ పెద్ద మనిషి ఇలా చెప్పడం మొదలు పెడతాడు, బాబు, ఇది కొత్త విషయం ఏమీ కాదు. చాలా సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి రోడ్డుపైన పానీపూరి అమ్మేవాడు. అతని పేరు రాఘవ. రాఘవ మరియు తన భార్య కలిసి పానీపూరి అమ్ముకుంటూ ఉండేవారు. అతను చాలా మంచివాడు. ఎవరికైనా ఆకలిగా ఉంటే ఉచితంగా కూడా తినిపించేవాడు. కానీ ఒకరోజు వాళ్ళు పానీపూరి అమ్ముకొని ఇంటికి వెళ్తుంటే ఒక కారు వాళ్ళని గుద్దేసింది. వాళ్ళు అక్కడికక్కడే చనిపోయారు. కానీ వాళ్ళిద్దరి ఆత్మ ఇక్కడే ఉంది. అతను తన పానీపూరిని ప్రేమించాడు. అందుకే ఇప్పటికీ అక్కడ పానీపూరి అమ్ముతున్నాడు అని చెప్తాడు. ఆ రోజు రాత్రి మళ్ళీ రాము వాళ్ళ ఫ్రెండ్స్ని కలుస్తాడు. ఒరేయ్, అది మనకి ఏమీ హాని చేయట్లేదు కదరా, మనము మళ్ళీ అక్కడికి వెళ్ళి చూద్దామా అని అంటారు. ఒరేయ్, మేము రామరా, నువ్వు వెళ్ళు అని అంటారు. రాము ఇప్పుడు ఒక్కడు మాత్రమే ఆ పానీపూరి బండి దగ్గరికి వెళ్తాడు. రాము బండి దగ్గరికి వెళ్ళగానే రాఘవ దయ్యం ఇలా అడుగుతాడు, బాబు, పానీపూరి తింటావా? అప్పుడు రాము నెమ్మదిగా సమాధానమిస్తాడు, మీరు రాఘవ గారు కదా అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. తర్వాత ఇలా చెప్తాడు, అవును బాబు, నేను రాఘవానే. మేమిద్దరము కారు ప్రమాదంలో చనిపోయాం. నాకు ఒక కోరిక ఉంది, అందుకే మేము ఇలా బండి పెట్టుకుని ఉంటున్నాము. నా బండి మళ్ళీ పగలు కూడా కనిపించాలి. జనం మళ్ళీ నా పానీపూరి తినాలి. నా పానీపూరి అంటే అందరూ ఇష్టపడేవాళ్ళు. అందుకే నేను ఈ పానీపూరి బండిని వదలలేకపోతున్నాను. అప్పుడు రాము ఆశ్చర్యపోయాడు. నేను మీకు సహాయం చేస్తాను అని చెప్తాడు. అప్పుడు రాఘవ వాళ్ళ భార్య సీత ఇలా అంటుంది, చాలా ధన్యవాదాలు బాబు నీకు. మేమిద్దరం మా కోరిక తీరకుండానే చనిపోయాము. అప్పుడు రాము ఇలా అంటాడు, మీరేమీ బాధపడకండి, నేను మీకు సహాయం చేస్తాను. మరుసటి రోజు ఉదయం ఆ రోడ్డు పైన నిజంగానే ఒక కొత్త పానీపూరి షాపు ప్రారంభమైంది. దానికి పేరు రాఘవ పానీపూరి అని పెట్టారు. ఆ పానీపూరి తింటూ అందరూ, అరే, ఇది రాఘవ చేసిన పానీపూరి లాగే ఉంది అని అనుకునేవారు. కానీ పానీపూరి తయారు చేసేది మాత్రం రాఘవనే. రాఘవ మరియు సీత కలిసి ఇద్దరు పానీపూరి తయారు చేసి వాళ్ళకి ఇచ్చేవారు. అక్కడ అందరూ ఇష్టంగా తినేవారు. అది చూసి రాఘవ సీత చాలా ఆనందపడతారు. రాఘవ ఇంకా సీత అందరినీ చూసి చాలా సంతోషపడి మా కోరిక నెరవేరింది అని ఇంకా భూమిని వదిలి వెళ్ళిపోతారు. పిల్లలు, ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ జోయో టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.